అండ్ ఇంతకుముందు ఒక థియేటర్లో ఒక సినిమా వస్తే 200-300 డేస్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో సినిమా రిలీజ్కి ముందే ఓటీటీ డీల్ అయితే అయిపోతూ ఉంది. సో ఓటీటీ విషయంలో ఓటీటీ ఆ ప్లాట్ఫామ్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అండ్ నిర్మాతలకి మధ్య సయోధ్య కుదరట్లేదు అనే ఆరోపణలు కొన్ని దగ్గరలో ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఓటీటీ అనేది మనకి కోవిడ్ టైంలో వచ్చింది. అవును, యాక్చువల్గా 4 ఏళ్ళ తర్వాత రావాల్సింది, కోవిడ్ వచ్చింది కాబట్టి ముందు వచ్చింది అది. సో ఓటీటీ వాళ్ళకి ఏంటంటే అప్పుడు అన్ని కార్పొరేట్ కంపెనీస్ అప్పట్లో దే డింట్ హ్యావ్ కంటెంట్, ద లైబ్రరీస్ వర్ ఎంటీ. సో వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ దే బౌట్ ఆల్ ఫిల్మ్స్. ఓకే, ఎప్పుడైతే కోవిడ్ టైంలో థియేటర్స్ మూతపడినాయో, ఈ సినిమాలు ఇట్లా ఉన్నాయో, కొంచెం రెవెన్యూస్ తగ్గినాయో, ప్రొడ్యూసర్ ఆల్సో దే ఫౌండ్ వన్ వర్టికల్ వేర్ విచ్ ఇస్ గివింగ్ మనీ అండ్ దే థాట్ దే కెన్ సర్వైవ్ విత్ దట్. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 3 years థియేటర్స్ ఓపెన్ అయ్యాక కూడా 2-3 years దట్స్ వాట్ దే డిడ్. ఈ 3-4 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సొంత కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం కానీ, ఇంటర్నేషనల్ కంటెంట్ని అదర్ లాంగ్వేజ్ డబ్ చేయడం కానీ, సో దే ఫిల్డ్ అప్ ద లైబ్రరీస్. నౌ ఇట్స్ కమ్ టు ఏ స్టేజ్. సో ఇప్పుడు ఏమైంది ఆ మూమెంట్లో, ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టారో మన ప్రొడ్యూసర్స్ ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ అట్ అ హయ్యర్ కాస్ట్ బికాస్ ద పేమెంట్స్ వర్ హయ్యర్ టు ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. అట్లా అలవాటైంది. ఇప్పుడు ఓటీటీకి అన్ని సినిమాలు అవసరం లేదు, దే హ్యావ్ దర్ ఓన్ కంటెంట్. సో నౌ దే ఆర్ పాస్ట్ 1 year స్లోగా టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చి అగ్రిమెంట్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్, దర్ క్లాజెస్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఇంకా మారిపోయింది. ఇప్పుడు ఏంటి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థియేటర్కల్ రన్ బట్టి హౌ ఇట్ ఫేర్స్ ఇన్ ద థియేటర్స్, దట్స్ హౌ ద ప్రైజెస్ ఆర్ బీయింగ్ ఫిక్స్డ్. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఆ చేంజ్ అనేది ఏమైందంటే, ఇక్కడ ఆ చేంజ్ అనేది మా వాళ్ళు కొంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే చేంజ్ వస్తుందో వీఆర్ ఫీలింగ్ ద పించ్. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఓటీటీ అనేది మినిమం, అంతకుముందు శాటిలైట్కి 6 months టైం ఉండేది. ఇప్పుడు దట్స్ వాట్ వీఆర్ ప్రపోజింగ్ ఫర్. మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో ఆర్ ఫర్ దట్ చేద్దామని. బట్ ఏంటి, ప్యారలల్గా హౌ విల్ ద కాస్ట్ కమ్ డౌన్, how will the technician artists cooperate for that అనేది నడుస్తుంది ఇప్పుడు. Now all that is happening now. So near future లో definitely that change has to come. So that 8 weeks, so start off with 8 weeks or maybe whatever that 10 weeks or something like that. అండ్ దామోదర్ గారు, ఓటీటీ కల్చర్ పరంగా చూస్తే అదర్ కంట్రీస్లో అదర్ లాంగ్వేజెస్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. చిన్న మూవీ దగ్గర నుంచి పెద్ద వెబ్ సిరీస్ వరకు అన్నీ అందులోనే ఉంటాయి. బట్ ఇండియాలో మాత్రం రీసెంట్గా వచ్చింది. మీరు చెప్పినట్టు కోవిడ్ టైంలో అందరికీ అలవాటైంది. బట్ ఫ్యూచర్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై ఈ ఓటీటీ అనేది ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఫ్యూచర్లో థియేటర్స్లో ఆడకుండా ఇంట్లోనే చూసే సిచ్యువేషన్స్ రావచ్చు, నిర్మాతలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఓటీటీ అగైన్ నీ ఇంట్లో 4 గోడల మధ్య చూసుకోవటం. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. వెన్ యూ వాచ్ ఇట్ విత్ 200 people or 150 people, చిన్న చిన్న విషయాలు కూడా ఎన్హాన్స్ అవుతాయి. యువర్ ఎంజాయ్మెంట్ ఎన్హాన్సెస్, రైట్? సో దట్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ హ్యావ్ యూర్. యూ మైట్ బీ కంఫర్టబుల్ ఇన్ యువర్ కోజీ స్పేస్ అండ్ ఉండొచ్చు, కానీ సినిమా అనే కంటెంట్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేసినంత యూ విల్ నాట్ ఎంజాయ్ ఇన్ యువర్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ యువర్ హౌస్. ఇనిషియల్గా బాగానే ఉంటుంది టెక్నాలజీ కాబట్టి యూ ఎంజాయ్, కొత్త ఫోన్లో సెట్ ఎంజాయ్ చేస్తుంది, దట్స్ ఆల్ ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే థియేటర్స్ విల్ సర్వైవ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి కంటెంట్ వైజ్ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. బెటర్ కంటెంట్, better visual quality, sound quality, all these things the producer has to take care of. ఎందుకంటే థియేటర్కి వెళ్తే వాట్ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కూడా గివ్ దెమ్. హై-ఎండ్ టీవీలు వచ్చేసినాయి ఇప్పుడు, సో మనం ఆల్మోస్ట్ అదే క్వాలిటీ చూస్తున్నాం కదా. బట్ థియేటర్లో వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు షో దెమ్ ఎక్స్ట్రా? సో యువర్ కంటెంట్, యువర్ విజువల్ అండ్ ఆడియో క్వాలిటీ has to enhance. ఇవన్నీ they all have to change, and they have to change. There's no other way జరుగుతుంది కూడా.